39వ వచనాన్ని మరొకసారి గుర్తు చేయండి. ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండెను. ఇది పాపాత్మురాలైన తనలో తాను అనుకున్నాను. చూడండి, బయటలో ప్రవర్తన బట్టి అతను దేవుడు ఎమ్మడించలేదు అని మనం గుర్తెరుగుతాం. హృదయంలో నువ్వు దేవుణ్ణి, ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చినప్పుడు పరిచయుడు అనే వ్యక్తి ఏం చేశాడంటే, తనలో ఆమెలో ఉన్న నీచు ప్రవర్తన అనేది ఇతను బట్ట బయలు చేసుకుంటున్నాడు తన హృదయంలో. ఈ రోజున ప్రియమైన వాళ్ళని చూడండి, పరిసయ్యుడు అయితే అలాగున్నాడు, పరిసయ్యుడి ప్రార్థన కూడా ఎలాగుంది? దినానికి నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఈ సొంకరి వలె నేను ఉండలేదని తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. ఈ రోజున మనం కూడా చేసే ప్రార్థన, నీ హృదయంలో ఏమి కూడా ఉండకూడదు. నీ మనస్సులో కానీ నీ యొక్క హృదయంలో కానీ ఏమి కూడా ఉండకూడదు. ఉన్నదంటే ప్రభు నిన్ను వాడుకోడు. ప్రభు ప్రార్థనగా నువ్వు ఉండలేవు, ప్రభు దీవెనలను పొందుకోలేవు. ఎందుకంటే ప్రభు యొక్క మాటలను హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారంగా నువ్వు నడిచావనుకో, ఎంత మేలు జరిగింది అంటే అంత మేలు జరిగింది. నా ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఈ రోజున భర్తను భార్య మోసం చేస్తుంది, భార్య భర్తను మోసం చేస్తుంది, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఎందుకు? ఒక కుటుంబంలోనే ఉన్నారు, కానీ మోసపూరితమైన జీవితం చేస్తూ, ఎన్నో ఉపవాసాలు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వెంబడిస్తున్నామని చూస్తా ఉంటారు. అందుకనే ఆది కాండంలో యోసేపును మీకు గుర్తు చేస్తారు. యోసేపు చాలా దీనుడు, దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వ్యక్తి. యోసేపుకి యవనప్రాయంలో ఉన్నప్పుడు ఆయనకి 30, 27, 28 ఆ సంవత్సరాలలో ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఒక పోతీఫరు భార్య, నన్ను సేవించు, నీకు సకల అధికారాలు నేను ఇస్తానంటే ఆ స్త్రీతో పోయాడా? పోలేదండి, భయపడ్డా. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, నీ ఒంటరితనములోనికి ఎన్నో సాతాను ఆలోచనలు వస్తా ఉంటాయి. ఎన్నో సాతాను యొక్క ప్రేరేపణలు ఒంటరితనంగా నీవు జీవించేటప్పుడు వస్తా ఉంటాయి. నాకు అనుభవాలు ఉన్నాయి వీటిలలో. ఒంటరితనంలో ఉన్నప్పుడు ఏమేమి ఆలోచనలు వస్తాయి, ఏమేమి తలంపులు వస్తాయి, ఏమేమి చెడ్డ వస్తాయి, మంచి వస్తాయి. నువ్వు ఎంచుకోవాల్సింది నీకే ఇచ్చాడు దేవుడు. మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఎంచుకోవాల్సింది ఎవరు? చెప్పండి, ఎవరండి? గట్టిగా చెప్పాలి మీ అందరూ. ఎవరు ఎంచుకోవాలి? మేమే. నాకు నేనే ఎంచుకోవాలి, నీకు నీవే ఎంచుకోవాలి. యేసోబు అలాగే ఎంచుకున్నా
కాబట్టి ఒక మాట చదవండి, మీకు బాగా క్లారిటీగా అర్థమైంది. 39వ అధ్యాయం ఆదికాండం తీయండి అమ్మా. మనుషులందరినీ కూడా తీయ. చూడండి 39 మొదటి కాంచి చదవండి ఒకసారి. ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు చూడండి అక్కడ నుంచి వద్దు కానీ 9వ వచనం కానీ చదవండి. చూడండి, ఒక స్త్రీ యేసోపు మీద మనసు పడ్డదంట. యేసోపు మీద అతనికి మనసు కలిగింది. ఆమెకి యేసోపు ఆమెతోటి పాపం చేయడానికి ముందుకు వెళ్ళాడా? చదవండి, ఆ ముందు వచ్చిన ఉంటుంది చూడండి. ఆమె ఏమంటుంది? యజమాని భార్య యేసోపు మీద కన్ను వేసి ఏం చేయమంటుందంట? నాతో లైంగిక సంబంధం పెట్టుకో. అయితే అతడు ఏంటంట అంటే ఒప్పుకోలేదు. అమ్మో, నేను దేవుడికి అదురుపోతున్నా, నేను ప్రభువుకి అదురుపోతున్నా, అటువంటి చెడు పని నేను చెయ్యను, అటువంటి పాపానికి నేను ఒడి కట్టను. అర్థమవుతుందంటే దేవుడు తోడే ఉన్న వ్యక్తులకి భయం కలిగింది. ఆ భయం మనలో ఉందా? ఇదొక్కటే కాదు, ప్రతి విషయంలో నువ్వు భయపడాలి. ప్రతి దాంట్లో నువ్వు భయపడాలి. నువ్వు చేసే వ్యాపారంలో మోసం ఉంటే నీకు దేవుడు తోడుగా ఉండడు. కూలి పనికి పోతున్నావు, ఆ కూలి పనిలో కూడా నువ్వు నీ కండలు దాపెట్టుకోవాలని ఉన్నావనుకో, దేవుడిని నీకు క్షమించడు. ఏదైనా ఏ పనైనా, ఒక పని దేవుడు నీకు అప్పగించాడంటే, ఒక పని నీకు దేవుడు ఇచ్చాడంటే దాన్ని కష్టమైన బాధైనా లోపము లేకుండా నువ్వు పని చేయాలి. అది చేలోకి పో, ఏ పని చెయ్యి, ఏ వ్యాపారం ఏం చెయ్యి, ఏదైనా చెయ్యి, శక్తి లోపము లేకుండా నీవు గాని దేవుని దగ్గర భయపడుతూ. చూడండి, యేసోబు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న యేసోబు ఎంత పనిని చూడండి. ఒకసారి చదవండి ఆ మాట, నాని ఒకసారి చదవండి అయ్యా. అది కాదండి, 5వ వచనం కాదు చదువు. ఎంత శ్రద్ధగా చేశాడంటే పని, ఇచ్చిన దాన్ని శ్రద్ధగా చేశారు. ఎవరింటి మీద అంట? ఎవరన్నా కానీ నీకు ఒక ఇంటి మీద బాధ్యత ఇచ్చారనుకో, ఒక దేశం మీద ఇప్పుడు మన రత్న కుమారుది, ఆ అమ్మాయికి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. ఆ అమ్మాయి దగ్గరికి అనేక మంది వస్తున్నారు. రాకదమ్మా, రకరకాలైన ప్రజలు వస్తున్నారు. అంటే ఆ అమ్మాయిని ఉదాహరణగా మీకు చెబుతున్నా కానీ ఆ అమ్మాయి గురించి నేను చెప్పట్లా. ముస్లిమ్స్ వస్తారు, క్రైస్తవులు వస్తారు, హిందువులు వస్తారు, బౌద్ధ మతం వాళ్ళు వస్తారు, సిక్కులు వస్తారు, రకరకాలైన కులస్తులు వస్తారు. అయితే ఐగుప్తు దేశంలో ఉన్న ఫరోకు దగ్గర కూడా అనేక రకమైన జాతి ప్రజలు వచ్చారు. అర్థమవుతుందంటే అనేకమైన జాతి ప్రజలు వచ్చారు. అయితే ఏమంటున్నాడు ఇక్కడ? మరొకసారి చదవండి.
విచారణకర్తగా, విచారణకర్త అంటే ఏంటి అయ్యా బాయ్? విచారణకర్త అంటే ఏంటి? విచారణకర్త అంటే ఏంటి? ఎత్తారమ్మా ఏంటి చెప్పాలా? విచారణకర్త అంటే ఏంటమ్మా? ఇప్పుడు సపోజ్ మీకు చెబుతున్నాను ఏంటంటే, ఇప్పుడు రత్నకుమారిని ఫలానా ప్రాంతానికి విచారణకర్తగా నియమించాడు. ఎవరు నియమించింది? ఆమెకున్న పై అధికారాలు నియమించి, ఈ వ్యక్తి దీనికి అర్హుడా అర్హురాలు కాదా అని విచారణకర్తగా తన ఇంటికి, వినాలా అందరూ వినండి, దేవుడి మాటలు శ్రద్ధగా వినండి అమ్మా, మంచి మాటలు. ఇప్పుడు విచారణకర్తగా నియమించింది కాబట్టి ఆ విచారణకర్తగా నువ్వేం చేయాలా చెప్పండి? ఏం చేయాలక్క? విచారించాలి. విచారణకర్తగా అదిగో నియమించిన కాలం మొదలుకొని యోసేపు నిమిత్తము చాలండి ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించాడు. శక్తి లోపం లేకుండా పనిచేశాడు. ఇప్పుడు ఎస్తేర్ అమ్ముకుంది, పాస్టమ్ గారు ఏం చేశాడు? పాస్టమ్ ఏం చేసింది? ఎస్తేరమ్మా ఏం చేసింది? నోరు తెరిసిందా? అంటుందా? ఏం చేసింది? ఒక బాధ్యత, ఏది? కిచెన్ రూమ్ మొత్తం ఒక బాధ్యతగా అప్పగించేసి. వినండి బాగా, మీకు అర్థం కావడం కోసం నేను ఉదాహరణ చెబుతున్నా మీకు. ఇప్పుడు ఆ వంటగదిలో ఏమేమి లేవు, ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉండాలి, ఏమేమి చేయాలి మొత్తం ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసిందంటే ఎస్తేరమ్మకి తెలిసింది. మనకు తెలియదు. ఏమున్నాయి అన్న సంగతి మనకి తెలియదు. అయితే శక్తి లోపం లేకుండా ఎవరెవరికి ఏ పాత్ర అయితే ఇచ్చాడో దేవుడు, ఆ పాత్రలో కరెక్ట్గా మనం పనిచేసామనుకో, శక్తి లోపం లేకుండా దేవుడిని తోడేవాడు. నీ కుటుంబంలో భార్య స్థానంలో దేవుడు నిలబెట్టాడు. అర్థమవుతుందా? భర్త స్థానంలో పురుషుడిని నిలబెట్టాడు. భార్య స్థానంలో స్త్రీని నియమించాడు. స్త్రీ ఏం చేయాలంటే తన కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. పురుషుడు ఏం చేయాలంటే దండించే వ్యక్తిగాను, పోషించే వ్యక్తిగాను దేవుడు పాత్రగా నియమించాడు. స్త్రీ ఏం చేయాలి? అందుకని స్త్రీ గురించి ఎక్కువగా మాట్లాడాడు సామెతల గ్రంథంలో. ఏమనంటాడు? ఏమనంటాడంటే చదవలేదా? గుణవతి అయిన భార్య కాదు, గుణవంతురాలైన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటది. అర్థమవుతుందా? నీ కుటుంబం కట్టబడాలంటే దేవుడు నిన్ను పాత్రలను కొన్ని ఇచ్చాడు. స్త్రీకి ఇచ్చిన పాత్ర చదువుతా వినండి. భార్య అనే పాత్ర దేవుడే ఇచ్చాడు. తల్లి అనే పాత్ర దేవుడే నీకు ఇచ్చాడు. కిచెన్ రూమ్ లో పాత్ర నీకే ఇచ్చాడు. పెట్టే బాధ్యత పాత్ర అనేది నీకు ఇచ్చాడు. సకల మొత్తం కూడా నీకు ఇచ్చింది స్త్రీకే ఎక్కువగా ఇచ్చాడు పాత్ర. పురుషుడికి ఇచ్చింది పాత్ర ఏంటి? పురుషుడికి ఇచ్చిన పాత్ర ఏంటండి? పురుషుడికి ఇచ్చిన పాత్ర ఏందో తెలుసా? పగలంతా కష్టపడి శక్తి లోపం లేకుండా వాళ్ళకి చేసుకొచ్చి పెట్టే బాధ్యత తండ్రి. వాళ్ళు ఏమన్నా తప్పులు చేశారనుకో తండ్రి గద్దించాల. ఇది ఈ రెండు పాత్రలే పురుషుడికి ఇచ్చింది. మిగతా పాత్రలు మొత్తము స్త్రీకే ఇచ్చాడు దేవుడు. నీ పాత్రలో నీవు కరెక్ట్ గా ఉండకపోతే నీ సంసారం నాశనం అయిపోవాలి. నీ పిల్లలు, నీ బంధుదేగాంగము,
నీకున్న పాత్రలన్నిటిని కూడా దేవుడు అందుకని అంటాడు, కలిగిన వారికే కలుగుతుంది, కలగని వారికి దాన్ని తీసేస్తాడు. ఎక్కడుంది? మార్కు సువార్తలో ఉంది. ఎక్కడ ఉన్నది? మార్కు సువార్తలో ఉంది. జాగ్రత్త. ఈ రోజున నీకు ఒక పాత్రను దేవుడు ఇచ్చాడు. నువ్వు ఆ పాత్రలో కరెక్ట్గా లేకపోతే, ఆ పాత్రలో నువ్వు సక్రమంగా శక్తి లోపం లేకుండా నువ్వు పని చేయకపోతే దేవుడు నీ తోడు ఉన్నాడు. అది సంఘంలోనే కావచ్చు, కుటుంబంలోనే కావచ్చు, వ్యాపార స్థలాలలోనే కావచ్చు, ఎక్కడైనా కూలి పనికి పోయినా సరే దేవునికి కరెక్ట్గా, దేవునికి నన్ను దేవుడు చూస్తున్నాడని నువ్వు నీకు ఇచ్చిన పాత్రని శక్తి లోపం లేకుండా పనిచేయి. అది నీ ఇంటిలో కావచ్చు, మందిరంలోనో కావచ్చు, వ్యాపార స్థలం, నీ వ్యాపారం గురించి ఎంత పాకులాడతావు. అర్థమవుతుందంటే నేను చెప్పే మాటలో? అదేంటి, నాకు డబ్బులు వస్తాయని ఆశతో చేస్తాం, దాన్ని కూడా చేసే వాళ్ళం కాదు. ఆ డబ్బులు కానీ పోకొస్తుంటే మనకి చేస్తామమ్మా. ఆ డబ్బులు వస్తాయని ఆ కష్టం ఏం చేస్తాం, లేకపోతే చేయం. మరి ప్రజలమైపోతున్నాం మనందరం. హల్లెలూయా. నాకు ఇచ్చిన పాత్రలో నేను కాపాడుకోలేకపోతే నా పాత్ర స్థానంలో ఇంకొకరు వస్తారు, నీ పాత్ర స్థానంలో ఇంకొకరు వస్తారు. అందుకని ఇడియాతాలు మొత్తం జరుగుతున్నాయి కుటుంబాలలో. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఎవరు పాత్ర వాళ్ళు కానీ. అందుకనే మొదటి కొరింథీ పత్రికలో అంటాడు కదా, ఇదిగో నీవు ఏ స్థితిలో నిలబడ్డావో ఆ స్థితిలోనే పిలవబడ్డావో ఆ స్థితిలోనే నిలబడు. కుటుంబాల గురించి చెబుతున్నాయి ఈ మాటలు. అర్థమవుతుందా? భార్య ఏం చేస్తుంది? భర్త మీద కథనం చేస్తుంది. భర్త ఏం చేస్తాడు? భార్య పనులు చేస్తుంటాడు. చేసుకోవచ్చు, ఆ విషయం గురించి కాదు నేను మాట్లాడేది. దేవుడు నిన్ను పిలిచిన పిలుపును జాగ్రత్తగా కాపాడుకో. నీకు ఏ పాత్ర అయితే ఇచ్చాడో ఆ పాత్రలో శక్తి లోపం లేకుండా పనిచేయి. హల్లెలూయా. ఆ పాత్రగా నన్ను ఇప్పుడు నిన్ను దేవుడు పిలిచాడు, నిన్ను విశ్వాసిగా పిలిచాడు, ఒక పరిచారకుడిగా పిలిచాడు, సేవకుడిగా పిలిచాడు దేవుడు. నీవు ఆ దాంట్లోనే నువ్వు నిలబడాలి. దాంట్లో నిలబడితే దేవుడు నిన్ను దీవెత్తాడు. ఇంకోటి నిలబడ్డామనుకో ఏమైంది? చెప్పండమ్మా, ఏమైంది? ఉన్నదంతా వారి. అర్థమవుతుందా? యేసు పని ఏంటి? ఇప్పుడు అంటున్నాడు, అయ్యా అమ్మా ఏమంటున్నాడు? ఇంటి మొత్తం మీద నన్ను విచారణకర్తగా పెట్టింది కానీ నీ మీద నన్ను నియమించలేదు. ఏం మాట్లాడాయి? సమయం దొరికితే చాలు సినిమాలు చూడటమో, సీరియల్ చూడటమో, సమయం దొరికితే చాలు. ఇంకా ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాం? సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోండి, సమయం దొరికినప్పుడు వాక్యం చదువుకోండి, సమయం దొరికినప్పుడు కాసేపు పనుకోండి. అర్థమవుతుందా? పనుకోమన్నా సమయం దొరికినప్పుడు అలా పనుకునేది. ఒక 2-3 గంటలు పనుకోండి, తప్పే కాదు. మళ్ళీ లేచి ప్రార్థన చేసుకోండి, మళ్ళీ మీ పనులు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.